During the preparation of NaOH by chloral alkali process, which of the following ion migrate towards the cathode? ఈ క్లోరలీ ప్రక్రియ ద్వారా NaOH తయారు చేసే సమయంలో క్రింది వాటిలో ఏది క్యాథోడ్ వైపుకు వెళ్తుంది? ఇక్కడ క్యాథోడ్ యానోడ్ చూసుకోవాలండి. సో ఇక్కడ యానోడ్ వైపుకు వెళ్ళేది ఇవి కాబట్టి సో ఇవి రాంగ్, దీనికి ఏ ఆవేశము లేదు కాబట్టి అల్టిమేట్గా ఇక్కడ Na+ అనేది బి అనేది సో ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ బి, Na+. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ కాస్ క్రాంప్స్ ఇన్ అవర్ మజిల్స్? సో మన శరీరంలో కండరాల నొప్పులు క్రాంప్స్ కలగడానికి గల కారణం ఏంటి? సో ఎక్సెస్ ఆఫ్ CO2 రాంగ్ అండి, ఎందుకంటే కండరాల్లో అట్లా ఎక్సెస్ CO2 ఉండదు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ CO2 ఆక్సిజన్ లేకపోవడం, అది కూడా కాదు, ఎందుకంటే కండరాల్లో సో కార్బన్ డైఆక్సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. ల్యాక్ ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్సెస్ ఆఫ్ O2 ఉండదండి కండరాల్లో, ఎక్సెస్ O2 ఎందుకు ఉంటుంది? ఎక్కువ ఆక్సిజన్ ఉండదు. సో కాబట్టి సో అల్టిమేట్గా ల్యాక్ ఆఫ్ O2. ఓకే, సో ఆక్సిజన్ లేకపోవడం వలన సో మన ఎక్కువ వర్క్ చేయడం వలన ఏమవుతుంది? సో ఒక రకమైనటువంటి పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఆ కండరాలకు ఆక్సిజన్ సరిపోకపోవడం వలన అక్కడ సో ఒక రకమైనటువంటి కెమికల్ జమకూడి సో కండరాలు క్రాంప్స్ అంటే నొప్పులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? డి, ఆక్సిజన్ లేకపోవడం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ డిఫైన్డ్ బై ద సో ఫోర్స్డ్ అట్రాక్షన్ ఆఫ్ బిట్వీన్ గురుత్వాకర్షణ సో మధ్య ఆకర్షణ శక్తి ద్వారా ఎలా నిర్ణయించబడుతుంది? వేటి మధ్య ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి అని చెప్పారు. సో ఇక్కడ 2 చార్జెస్ కాదండి, గురుత్వాకర్షణ శక్తి 2 ఆవేశాల మధ్య ఉండదు. తర్వాత 2 మ్యాగ్నెట్స్, గురుత్వాకర్షణ శక్తి అనేది 2 అయస్కాంతాల మధ్య కూడా ఉండదు. అయస్కాంతాల మధ్య ఉంటే అది ఆకర్షణ శక్తి అవుతుంది. తర్వాత 2 మాసెస్, 2 ద్రవ్యరాశులు అంటే 2 భారాలు, 2 వస్తువులు మధ్య, 2 ద్రవ్యరాశుల మధ్య సో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి సో బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మల్టిపుల్ మాసెస్ అయితే ఉండదండి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 ద్రవ్యరాశుల మధ్య అనేది సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ CGS సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ స్ట్రెయిన్ ఈస్, CGS వ్యవస్థలో స్ట్రెయిన్ అనేది సో దేంతో సూచిస్తాము? యూనిట్ ఏంటి అంటే సో ఇక్కడ సెంటీమీటర్ పర్ కేజీ రాంగ్ అండి, మీటర్ పర్ కేజీ సో కరెక్ట్ ఆన్సర్. సో నో యూనిట్ అనేది ఇది కూడా రాంగే, నన్ ఆఫ్ దీస్ అనేది ఇది కూడా రాంగే. సో ఆన్సర్ వచ్చేసి బి, మీటర్ పర్ కేజీ. విత్ రిఫరెన్స్ టు డెఫిషియన్సీ ఆఫ్ డిసీజెస్, రికెట్స్ ఈస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ డాష్. పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధుల్లో రికెట్స్ అన్నది దేని యొక్క లోపం వల్ల కలుగుతుంది అని అన్నారండి. సో విటమిన్ సి కాదండి, విటమిన్ సి వల్ల స్కర్వీ రావచ్చు. సో కాబట్టి రాంగ్. విటమిన్ ఈ లోపం వలన వంధ్యత్వం వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్. సో విటమిన్ డి కరెక్ట్ ఆన్సర్ అండి, ఎందుకంటే విటమిన్ డి లేకపోవడం వలన సో మన తిన్న ఆహారంలో ఉన్నటువంటి కాల్షియం అనేది సో శరీరంలోకి వెళ్ళక సో ఎముకలు మెత్తగా అవుతాయి. కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు మెత్తగా అవుతాయి. మెత్తగా అయిన ఎముకలు అనేటివి ఇలా వంగిపోతాయండి చిన్నపిల్లల్లో, దాన్నే రికెట్స్ అంటాం మనం, ఆల్సో కాల్డ్ బౌ లెగ్స్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సో విటమిన్ డి అనేది. సో రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. విటమిన్ B12 కూడా డి కాదు, ఆన్సర్ అనేది సి, విటమిన్ డి. ఇన్ విచ్ ద ఫాలోయింగ్ ఇన్ఫెక్షన్స్ డస్ ద వైరస్ గో టు ద ఇమ్యూనో సిస్టమ్ అండ్ డ్యామేజ్ ఇట్స్ ఫంక్షన్? ఈ క్రింది ఏ వైరస్ సంక్రమణలో వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించిన వాటిని నాశనం చేయను అంటే ఏ వైరస్ ఇక్కడ వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన దాన్ని నాశనం చేస్తుంది అంటుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి ఆన్సర్లు టైఫాయిడ్ కాదండి, టైఫాయిడ్ పేగుకు వస్తుంది కాబట్టి అది కాదు. టైఫాయిడ్ అది కాక బ్యాక్టీరియా వ్యాధి కాబట్టి అది కాదు. సో మలేరియా కాదండి, ఎందుకంటే మలేరియాలో ప్రభావితం అయ్యేటటువంటి స్వయం ఎర్ర రక్త కణాలు మరియు లివర్ కాబట్టి అది కూడా కాదు. వ్యాధి నిరోధక శక్తికి మలేరియాకు సంబంధం లేదు. నెక్స్ట్ క్యాన్సర్ కూడా కాదండి, ఎందుకంటే క్యాన్సర్ ఏ పార్ట్కైనా రావచ్చు. ఈ 3 కాదు కాబట్టి అల్టిమేట్గా సో ఇక్కడ HIV ఎయిడ్స్ అని చెప్పుకోవచ్చు. HIV అంటేనే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఎయిడ్స్ అంటేనే ఆక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఆ పేరులోనే ఉందండి, మానవ వ్యాధి నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, దాని మీద దాడి చేస్తుంది. సో కాబట్టి ఆ పేరు పెట్టారు, పేరులోనే ఉంది కాబట్టి క్లియర్గా మనము సో ఇక్కడ ఆన్సర్ అనేది డి అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వైరస్ పేరు గుర్తున్నా మనకు ఇది డి ఆన్సర్ అని తెలుస్తుందండి. తర్వాత వ్యాధి పేరు గుర్తున్నా ఇక్కడ డి ఆన్సర్ అని తెలుస్తుంది. ఆర్ ద మైటోకాండ్రియా కన్సిడర్డ్ యాజ్ ఎ వియర్డ్ సో ఆర్గనేల్? మైటోకాండ్రియాని ఎందుకు విచిత్రమైన సో ఒక వెరైటీ అయినటువంటి కణాంగం అని అంటారు
అంటే బికాస్ దే కెన్ డైజెస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ రాంగ్ అండి. ఈ సూక్ష్మజీవులను సో అవి జీర్ణం చేసుకోలేవు, రాంగ్ అది. తర్వాత బికాస్ దే కంటైన్స్ రైబోజోమ్స్ అండ్ డిఎన్ఏ, ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఒక మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ రెండిట్లోనే డిఎన్ఏ డిఎన్ఏ మరియు రైబోజోమ్లు ఉంటాయి కాబట్టి వాటిని అటానమస్ బాడీస్ ఆర్ సెమీ అటానమస్ బాడీస్, స్వయం ప్రతిపత్తి కలిగిన కణాంగాలు, సో విచిత్రమైన కణాంగాలు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. కాబట్టి బి అనేది సో కరెక్ట్ ఆన్సర్. దే కంటైన్స్ రైబోజోమ్స్ అండ్ డిఎన్ఏ. సి కూడా చూద్దాం చూడండి. బికాస్ దే ఆర్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, ఇది కరెక్టే, కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్కు ఇది కరెక్ట్ కాదండి. బికాస్ దే ఆర్ స్టోర్ ద సెల్యులార్ కంటెంట్స్, ఇది కూడా రాంగే. సో అల్టిమేట్గా ఏంటంటే సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ ఈస్ నాట్ ఎ మ్యాక్రోన్యూట్రియంట్స్, ఈ క్రింది వాటిలో ఏది స్థూల పోషక పదార్థం కాదు. ఇక్కడ ఏది స్థూల పోషక పదార్థం కాదు అంటే ఏది సూక్ష్మ పోషక పదార్థమో కనుగొమన్నాడు. సో మనం ఐడెంటిఫై చేయమన్నాడు, చూద్దాం మనం. ఓకే, సో వైటమిన్ అనేది మైక్రోన్యూట్రియంట్ అండి, సూక్ష్మ పోషక పదార్థం. మిగతావన్నీ స్థూల పోషక పదార్థాలు. సో ఫ్యాట్ అనేది ఇక్కడ సూక్ష్మ పోషక పదార్థం. సో కార్బోహైడ్రేట్ అనేది సూక్ష్మ పోషక పదార్థం. అమైనో యాసిడ్ అనేది ప్రోటీన్లో భాగంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా స్థూల పోషక పదార్థం. అంటే ఈ మూడు కూడా స్థూల పోషక పదార్థాలు. ఇదొక్కటే కాదు ఏది విటమిన్, ఎందుకంటే విటమిన్ అనేది మైక్రోన్యూట్రియంట్, అది సూక్ష్మ పోషక పదార్థము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అల్టిమేట్గా ఏ విటమిన్ అనేది ఆన్సర్గా ఉంటుంది. విచ్ బ్యాక్టీరియం ఈ యూజ్డ్ టు టర్న్ మిల్క్ టు కర్డ్, వెరీ సింపుల్ అండి. ఏ బ్యాక్టీరియా సో పాలను పెరుగుగా మారుస్తుంది? ఓకే, స్టెప్టోమైసిస్ కాదు, విబ్రియో కాదు, విబ్రియో కలరా విబ్రియో అంటారు, అది కూడా కాదు. లాక్టోబాసిల్లస్ కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ పేరులోనే ఉందండి, లాక్టో అంటేనే మిల్క్. సో ఇది మిల్క్ మీద పనిచేసి పాలను పెరుగుగా మారుస్తుంది. సో కాబట్టి సో లాక్టోబాసిల్లస్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా ఉంటుంది. స్పైరిల్లం, స్పైరల్ షేప్లో ఉండే ఈ బ్యాక్టీరియా కూడా కాదు. సో అల్టిమేట్గా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి, లాక్టోబాసిల్లస్ పాలను పెరుగుగా మారుస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏసెక్సువల్ రిప్రొడక్షన్, ఈ క్రింది వాటిలో ఏది అలైంగిక ప్రత్యుత్పత్తికి ఓకే ఉదాహరణ ఓకే కాదు అన్నాడు. ఓకే, సో ఇక్కడ గ్రాఫ్టింగ్ వచ్చేసి చూడండి, ఇది వెజిటేటివ్ రిప్రొడక్షన్. సో నెక్స్ట్ ముక్కలు కావడం అనేది ఓకే ఇది ఏసెక్సువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్ ద్విధా విచ్ఛిత్తి అనేది బైనరీ ఫిజన్ అనున్నది సో ఏసెక్సువల్ రిప్రొడక్షన్. బడ్డింగ్ అనేది కూడా ఏసెక్సువల్ రిప్రొడక్షన్. ఇక్కడ క్రింది వాటిలో ఏది లైంగిక ప్రత్యుత్పత్తికి సో ఉదాహరణ కాదు అండి, ఉదాహరణ కాదు. ఇక్కడ ఉదాహరణ కాదు అని అక్కడ ఉండాలి. సో ఇక్కడ గ్రాఫ్టింగ్, ఎందుకంటే గ్రాఫ్టింగ్ అనేది శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధించింది. ఇక్కడ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏసెక్సువల్ రిప్రొడక్షన్, అంటే క్రింది వాటిలో ఏది లైంగిక ప్రత్యుత్పత్తి కాకుండా ఉంటుంది అంటే ఈ మూడు లైంగిక ప్రత్యుత్పత్తులే అలైంగిక ప్రత్యుత్పత్తి అండి. ఓకే, సో నాట్ యాన్ ఏసెక్సువల్ సో రిప్రొడక్షన్ ఏది కాదు అన్నాడు. ఇవన్నీ అలైంగిక ప్రత్యుత్పత్తులే. ముక్కలు కావడం అంటే ఫ్రాగ్మెంటేషన్ అలైంగిక ప్రత్యుత్పత్తి, బడ్డింగ్ అలైంగిక ప్రత్యుత్పత్తి, బైనరీ ఫిజన్ అలైంగిక ప్రత్యుత్పత్తి, గ్రాఫ్టింగ్ ఒకదానికొకటి అటాచ్ చేయడము, మొక్కల్ని అటాచ్ చేయడము. సో ఇది శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ గ్రాఫ్టింగ్, ఒకదానికొకటి జత చేయడము, మొక్కలని శాఖీయ భాగాల్ని జత చేస్తున్నాం కాబట్టి ఇది శాఖీయ ప్రత్యుత్పత్తి, సో అలైంగిక ప్రత్యుత్పత్తి కాదు.